నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి వినబడుతుందా కనబడుతుందా జారుతుంది మిడ్డి నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి నీ అక్క కోట వేసినాక మిడ్డి జారపోతే ఏమవుతుంది కడుపులో పడ్డాం కదా అట్టి అనుకుంటా సురుక్కు సురుక్కు అంటది మందు మందమ్మ మందు నువ్వు లోపలికి వేనాక విందు ఇంటికి వేనాక ఉంటది నాకు వాతాలు పెట్టుకుంటుంటది అబ్బో ఆయన చింత చెట్టు కింద సింధులు ఎత్తానా నా దోస్తుగాని పెళ్ళున్నది పోవాలి నన్ను ఒక్కడిని రమ్మన్నాడు కానీ ఒక్కడిని పోతే ఈయన మొగడు తాగుపోతాడు ఆయన పిల్లం అంతోడు రాలేదని నా ఇజ్జ పోతుంది నా పిల్లని పట్టుకొనే పోతా ఈ చింత కింద సింధులు ఎత్తే ఎట్లా పోతా అబ్బో మా దోస్తు గాని పెళ్ళి పోవాలి మంచిగా బొక్కలు తినాలి పట్ట పట్ట బొక్కలు కొరికితే పక్క బొక్కలు సాఫ్ అవుతాయి మంచిగా మంచిగా ఎక్కింది అక్క పోతా అవురా రవి ఎటు పోతానవురా పని ఉంది పోవాలి. అబ్బా నన్ను ఇంటి దాకా తీస్తారాదురా నీకు గడ్డం పట్టుకుంటా మెల్ల ఎక్కుతా ఎక్కుతారా మెల్ల ఎక్కు ఇలా ఎక్కుతా దిల్చు పైలం దిల్చు పైలం మెల్ల ఎక్కు పోయిరా అబ్బా సుక్కర్లో వెళ్ళట్టున్నాయిరా సుక్కల్లో ఓకే అక్క సాగుపడిందా అరే ఆగురు ఆగురు ఆగురా రవి ఒక మాట అడుగుతా కచ్చ కొడితే అంత కర్తందిరా ఏమన్నా స్టఫ్ ఉన్నదా జేబులా కచ్చ కొడితే అంత కర్తందిరా ఏమన్నా స్టఫ్ ఉన్నదా జేబులా ఇదేమన్నా బిల్ షాపా స్టప్ ఉండా నిన్ను ఎక్కించుకోవడం ఎక్కువ అంటే నిన్ను ఎక్కించుకోవడం ఎక్కువ అంటే అబ్బో జేబులా బఠానీలో గిటానీలు ఉంటాయని అడిగిన మా ఇల్లమే కోపానికి వస్తావేందిరా కోపానికి ఏముంది నేను జేబులు పెట్టుకొని తిరుగుతానా నిన్ను అడుగుడు పొరపాటు గాని పోనీ సరే మేఘాలలో తేలిపోతున్నది తుఫానుల రేగిపోతున్నది మా పానుల రవిగా ఎంత పని చేసినవురా బాడుకోవు నన్ను పడేయన్న పడేసినావు కారా లేపురా అసలే మా దోస్తు గాని పెళ్లి పోవాలి నీ నన్ను అడుగుడిగితే ఏం చెప్తురా అసలే నా పెళ్ళ నన్ను చూస్తే వస్తలేదు అబ్బా లేపురా ఎక్కుదురా బుద్ధి లేక నీ సైకిల్ ఎక్కన్నా జర అంత అయితే నన్ను అడిగిరు కూడా అబ్బో నీ సైకిల్ వద్దు నువ్వేమద్దు ఎక్కవా నేను ఎక్కపో నేను ఎక్కపో ఇక మరి నీ ఇష్టమా జాగ్రత్తగా పోతా పో వెళ్ళావా అబ్బా జాగ్రత్త గురించి నాకు చెప్పన్నారా ఇది నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది కాదురా ఇది నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది కాదురా జాగ్రత్తకే జాగ్రత్త అంటాను బా నా పిల్లలను పోయి తయారు అమ్మనాలే పోతా ఈ నల్లమొకపోడు లేసుడుతోటే బయట పడతాడు ఏదో పెద్ద పని ఉన్నట్టే ఇక వచ్చేటప్పుడు బగ్గ తాగత్తాడు ఇక ఆయన అచ్చలోపే కూర అండెత్తా లేకపోతే అండనీయడు ఇక నన్ను ఏ వాడలో తిరుగుతాడో ఎవరితో లొల్లి పెట్టుకుంటాడో ఈయనతో నాకు గోసకే ఉన్నది కదా అట్టి వేసుకుంటే ఈ మనిషిని అబ్బో తాగి వస్తాడు కదా నల్లమొకపోడు కనబడతలేదా ఉల్లిగడ్డలు పోతాను షార్లకు కాదవలి రాను రాను పెరగరా అని శనికత్తనమైందే రాను రాను పెరగరా అని శనికత్తనమైందే ఏంటిది షైనింగ్ వచ్చేది ఏంటిది పెరిగేది ఏంటిది షైనింగ్ వచ్చేది ఏంటిది పెరిగేది అందంగా తయారైతానా అంటారా ఇంకో 2 క్వార్టర్లు తాగు అప్పుడు కనబడతా షైనింగ్ గా ఆ క్వార్టర్లు తాగు అప్పుడు కనబడతా షైనింగ్ గా లేదు 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 నాది తప్పు అంటే
ఎంత శ్రద్ధగా ఉన్నా ఇది అందంగానే చూపెడతాయి నాకు పొరపాటు. ఆయన నువ్వు అందంగా లేవు అట్టి అన్నతి. అవును అని ఏది షారు చేస్తానవా? అవును షారే చేస్తానా. షారు ఎలా ఉల్లిగడ్డలలో చేస్తావా? అవునే షార్లో ఉల్లిగడ్డలు వేసుకొని తింటే మంచిగా ఉంటది. అబ్బబ్బబ్బబ్బా, గింత మంచి ఉల్లిగడ్డలలో షారు చేస్తావా అనే 2 గుడ్లు కొట్టిపోయి కమ్మ ఉంటది. ఆ గుడ్లేడున్నాయి నా దగ్గర ఉన్నాయి కదా. చూసండి మాట్లాడితేనే గుద్దుతా నేను. అయ్యో నా దగ్గర ఉన్నాయంటే నా దగ్గర లేవే, దుకాణంలో పోయి ఎత్తా నా దగ్గర పైసలు ఉన్నాయి అంటానా. అయ్యో మరి అట్లా చక్కగా చెప్పత్తలేదా? అండుతావా షారే చేస్తావా? ఇప్పుడు గుడ్లు అండేనే షారే చేస్తా. గుడ్లు లేవు, అగ్గో షార్ లేదు, ఇంట్లో నువ్వు వంట చేసుడే అవసరం లేదు. దేంతో తింటావు మరే? దేంతో తింటానంటే బగారా పువ్వా మటన్ కూర. ఏంది బగార బువ్వ మటన్ కూరనా? ఏడున్నదని తింటావు? ఎక్కడున్న తింటానంటే ఫంక్షన్ లో పోయి తినాలే. అవ్వో నిన్ను ఫంక్షన్ కి ఏ దిక్కుమాలోడు పిలిచిండు? రమేష్ గాడు పెళ్లి కాదే. ఆగో రమేష్ కి పోయిన సంవత్సరమే పెళ్ళైంది కదా, మళ్ళీ పెళ్ళైంది. విసదానా నీ తెలియదు కానీ ఆయనకి విడాకులైనాయి. ఏంది విడాకులైంది మళ్ళీ సంబంధం వచ్చిందా? నాకు మంచోళ్ళకు ఎప్పుడైనా మంచి జరుగుతుంది. ఏంది మంచోళ్ళు బగ్గదా అవుతాడు. ఆయనకి ఇంకో పిల్ల వెంట్లొస్తుందబ్బా. అందుకనే పరిస్థితి భరించలేక ఇడిచిపెట్టిపోయింది. ఇక 2 రోజులు ఉంటుందో పోతుందో మనకు గవ్వని ఎందుకే. గసంటి దోస్తులు తగలడ్డారు నీకు. దోస్తాను గురించి తప్పు మాట్లాడద్దు, కళ్ళు పోతాయి. చెప్పులు వేసుకో, నీకు అవన్నీ అవసరం లేదు. అది ఫంక్షన్ గురించి 4 గంటలు లేచి మంచిగా కమ్మ తినద్దాం. ఓ అబ్బా ఇక తయారు మెరూన్ జాకెట్ పచ్చ చీర మంచిగా ఉన్నది కాంబినేషన్. మెరూన్ జాకెట్ ఇది. అయ్యో ఏదో ఒక్కటి నాకు కళ్ళకు గట్టన కనబడతాను. రాను అని పెళ్లికి. రాకపోతే ఈయన బిడ్డ పెట్టి కొత్త ఏమనుకుంటాను అమ్మ అత్త వరావా? ఎందుకే పైసలు కూడా లేవు ఇప్పుడు పోను. నీ అవ్వ ఏం కాదే, మంచిగా స్కూటీ మీద మంచిగా పోదా. నువ్వు వెనుక కూర్చో, నేను మంచిగా రొప్పుతంట. నువ్వు మంచిగానే నడుపుతావు, నేను ఉండాలి కదా వెనక. నువ్వెందుకుండవే పోతంటే గిట్లా నడు గిట్లా ఎట్లా ఎత్తారు? ఇంకో గిట్లా చెయ్యంగా గిట్లా పట్టుకోవా. ఇంకా గిట్లా పట్టుకోవా. బాగానే ఆశ ఉన్నది పిల్లగానికి. ఆశ మందిని ఎక్కించుకపోతాను నానే. ఆశ ఉన్నదంటే నువ్వు నా పిల్లని కాబట్టి ఎక్కించుకపోతా అంటానా? మా ఎక్కించుకపోతేవే కానీ నాకు భయం అయితే. నువ్వు తాగు, నేను ఎక్క బండి అంటాను కదా, దానికి గిట్ల పట్టుకో అంటాను కదా. పట్టుకోనే అసలు పెళ్లికే రాను. నిన్ను బియ్య బత్త వేసినట్టు అడ్డం వేసి మంచిగా నవార్ పైట తోడుగా మంచిగా చుట్టూరంగా కట్టన్నా. చెట్టు కట్టని అవసరం లేదు, నేను రాను. అత్తలో కంటే ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరికొకరు మనం కాదు అంటే నిజమైన నమ్మగలరా? నేను ఫంక్షన్ పోకపోతే ఆడు చిన్నప్పుడు దోస్తాను. నేను మందు పట్టుకొస్తే ఆడు గ్లాసులు తెచ్చేది, ఆడు చికెన్ తెస్తే నేను నిమ్మకాయలు తెచ్చేది, ఆడ అన్నం పట్టుకొస్తే నేను ఉల్లిగడ్డలు కోసుకొచ్చేది. ఆఖరికి 90లో సిరసాగం నీళ్లు కలుపుకొని తాగినాం కాదే. నీవు రాకపోతే నా ఇజ్జతి మానం పోతే రవలి. కుదిరితే క్షమించు, లేకపోతే శిక్షించు, కానీ నువ్వు నాతోటి రావాలే. దిక్కు వాళ్ళోడా, నేను రానంటే నీకు అర్థమైతలేదా? నువ్వు రాకపోతే ఈ సీస వాళ్ళ కొట్టి పట్ట వరుచుకుంటా. అవ్వో ఏం చేయాలి గిట్లా చేస్తాను? మార్చి కాల పడుతుంది మరి. సరే పాయింట్ అని వేసుకోపో. పాయింట్ వేసుకుంటే ప్యాషనే, మాస్ కత్తేనే
మస్ మస్ అది లెక్క ఖర్చు పెట్టి అందుకొని చంపుతా పాటలు పాడితే ఏమనుకుంటానో తిత్తపా ఇగో మెల్లగా నడుపు మరి చెప్తానా మెల్లంగా నడుపుతా ఇంకో ఇది కడుపులో పడ్డానికి ఇదే నడిపిస్తుంది అది టీ మట్టుకత్తా నువ్వు పట్టుకోవద్దు అప్పుడు మట్టుకత్తా అవ్వతాను. నేను తాగుడు కాదే నువ్వు ఎక్కువ తాగితే ఇంకా బండి నడవని నేను తాగుడు కాదే నువ్వు ఎక్కువ తాగితే ఇంకా బండి నడవని ఏ అదే నడితే పో నేను రోబో కర్మకే ఉన్నది పోయిగా చూగొచ్చు రే వీరా అత్త వరాగలే పిచ్చలే బాకు అత్తగాని పాయిగా దా ఆ ముఖ వాళ్ళ కడుక్కొని నగలాడు ఏ నామకమైంది నీట్ గా ఎత్తది ఇదే సబ్బు ఇదే తువాల ఇదే అన్ని దా ఇదే సబ్బు ఇదే తువాల ఇదే అన్ని దా అడుగాను మళ్ళీ చేంజ్ చేస్తుందేమో బర్ల కొట్టం కాడికి పోయి పెండకాలు తీసేయాలి దాన్ని తీసుకపోవాలి లచ్చే ఓ లచ్చే బర్ల కొట్టం కాడికి పోయి పెండకాలు తీయాలి పోదాం పా. ఏంది నేను పెండకాయలు తీయాలా నిజమేనే లచ్చి నువ్వు పెండకాయలు తీసేదాని లెక్క లేవు పెద్ద నౌకరు చేసేదాని లెక్క ఉన్నావు అవును నేను నౌకరీ చేసే దాని లెక్కనే ఉన్నా నువ్వైతే బాత్రూమ్ కడిగేటోళ్ళు లెక్క ఉన్నావు కంతలోడా అవో నీ నవ్వు తీసుకుపోయి నాట్లల్లా పెట్ట వెచ్చుకొని మెడల మీద వేసుకుంటే సుక్కలు చూస్తాను గానే నీళ్ళ బాటలు తీసుకురాబో కొట్టం కడుకోదాం బా ఈ కంతలోడు నేను లేనిది ఎటు పోడు ఉండు వస్తా సరే సరే జల్దిరా పెండకాయలు తీయాలి నేను జల్దిరా 5 minutes later. సరే నేను పట్టుకుంటుంది తలపై వాళ్ళు ఉండనే ఉండే అమ్మ వాళ్ళు సరే సరే దా కనపడతలేదా ఈ అక్క ఎండకు పై అంత షీట పెడతాంది ఇది ఇలా చెల్ల పెళ్లి పోతుందా ఇలా తమ్ముని పెళ్లి పోతుందా పట్టు చీర కడుతుందా గింత సేపు చేస్తాంది అత్తనవా కూర అయిపోతుందట అట్టి పులుసే దొరుకుతుంది అయ్యో కొద్దిగా పౌడర్ కొట్టుకొని వచ్చినా గాని గాది ఎందుకే అవతల పడే రాదు ఏ ఇది ఉంటేనే బలమే నీకు గవ్వాన్ని ఎందుకు అదేమన్నా తానిక అనుకున్నా బలం అంటాను ఎవరకు నాకు తానిక ఎక్కువ ఓ మనిషి నేను ఎక్కనలే ఇంకా ఓ మనిషి అగో గట్ల పోతాండేంది నేను ఎక్కను మనిషి మంచుకుని వాడెత్తు ఓ మనిషి ఓ మనిషి అగో ఓ మనిషి నేను ఎక్కలే అంటే ఓ మనిషి అబ్బా రావలి నువ్వు వెనక కూర్చున్నా దూరం లెక్కనే పిలిచినట్టు అనిపిస్తుంది అంటే నా భ్రమ కావచ్చు అంటే అబ్బో ఇదేంది రావలి నీ లెక్కనే చీర కట్టుకున్నది ఈ అబ్బాయి ఊరుకుడుకు గిన్నెస్ బుక్ ఇవన్నీ నువ్వేందే బండి వెనక కూర్చోన్నా ముంగడికి వచ్చి సెగలు దాపుతాను ఓ దిక్కు వల్లడా నువ్వు ఆయన కరికైనా ఏర్పడుతుందా నేను బండి ఎక్కినా అనుకొని డ్రైయన ఉరికొచ్చినావు నేను ఎట్లా వస్తా అనుకున్నా కొంత దూరం నుంచి ఊరికొచ్చిన నేను అయ్యో దమ్ముకొచ్చిందా బుజ్జి అందుకే బండి మీద ఎక్కంగానే భుజ విన్నన్నా చెయ్యాలి తొడ విన్నన్నా చెయ్యాలి పరిచయం పడుతుంది భుజ విన్నన్నా చెయ్యాలి తొడ విన్నన్నా చెయ్యాలి పరిచయం పడుతుంది సరే గాని ఇంకో ఫంక్షన్ కాడ లేట్ అవుతుంది పోతే ముక్కలు దొరికాయి పులుసే జపన్ ఎక్కుపోదాం ఈ సంగతి ఇంటికి పోయినాక చెప్తావు ఇంత దూరం ఇచ్చినావు నన్ను నాలో మొక్క పొడ ఈ మందు మహిమ పట్టుకో ఇప్పటికన్నా మళ్ళీ ఇచ్చిపెట్టి పోతావు ఏ ఇచ్చిపెట్ట కూర్చో ఆ మందు బాటలు జేబులన్నీ వేసుకో ఈ రోడ్డు మీద నా తాగుడు ఏడు వరకు అవన్నీ తాగు పట్టుకో పని పట్టుకో చెయ్యి మళ్ళీ ఏర్పడేది పోయో రెండు చెయ్యలే మంచిగా పట్టుకో నడుము. అమ్మో, పెళ్ళికి అద్దంటే తీసుకుపోతాను దిక్కు మళ్ళడా అగో గట్ల ఎగరేస్తానేంటి బండిని నీ అబ్బా నా బండి అంటే గుర్రమే గుర్రం లెక్క మెల్లగా
నన్ను తాకింది నేల కూడా తాకింది నేను నిన్ను తాకుతే తప్ప పొందేదందుకు పుట్టాను ఈ బొమ్మ నువ్వు పొందేరాక పుట్టాను ఈ జన్మ మళ్ళీ తప్పకపోతే ఏ కిందెందుకు పడతావే ఇది తాగు ఏసుడు తగలెట్ట ఆ దిక్కుమాలని పెళ్లి పోకుంటే ఏమైతాను ఇప్పుడు ఆ దిక్కుమాలని పెళ్లి పోకుంటే ఏమైతాను ఇప్పుడు పోవాలే ఆడో దిక్కుమాలోడు నువ్వో దిక్కుమాలోనివి ఆడో దిక్కుమాలోడు నువ్వో దిక్కుమాలోనివి ఏయ్ మాటలు మంచిగా రాని కూర్చో నేను ఎక్క బాబాని నేను పోతా సపడేక ముంగడ కూర్చో మరి పోతా సపడేక ముంగడ కూర్చో మరి ముంగడ కూర్చోవే అదే సైకిల్ అనుకున్నావా అరే ముందర కూర్చోను మరి ఎక్కువ మెల్లగా తీసుకుపోదా దా ఆగు కదలేయకు బండి ఓకే నాలువిగా ఎప్పుడు లేని ఆలోచనలే ఇప్పుడు కలిగెను ఎందుకు నాలో నీ కోసం తాగితే గిన్నెగానే పాటలు పాడతా నువ్వు అబ్బరవలి ఈ ప్రకృతికి బండి మీద పోతంటే సామిరంగా ఆ స్వర్గం కనబడుతుంది కాదే ఇటు పక్కన చెరువు ఉన్నది ఆ లేశం ఆయంత ఇటు పక్కన చెరువు ఉన్నది ఆ లేశం ఆయంత నేను బైక్ రేంజింగ్లా వేరే సూపర్ అర్థమైతుందానే అర్థమైతాని కనబడతాని కూడా ఇప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఏ మెచ్చులకు అటు ఇటు బండి పడవద్దని ఇలా వచ్చి ఊడువే పెనకలు తీయాలి నేను ఊడతానే కానీ నువ్వు మేత సాయంత్రం ఆవు పాలు వాళ్ళు చెప్పిర్రా చెప్పిర్రు అవునే వాళ్ళకు హాఫ్ లీటరు ఇంకో ఇంటర్గలేరా వాళ్ళకు హాఫ్ లీటర్ ఇస్తా ఎవరికి చెప్పకి ఇస్తా అని మళ్ళా పాలు చెప్ప నువ్వైతే చెయ్యి ఉడు ఉడు అమ్మాయి ఖరాబ్ పాడుగా ఎవరో పడ్డారేయా ఎవలే శంకరి లవలి అయ్యో లేవురా 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 ఇక కాళ్ళు ఇట్టేరా కింది పడరా లేవురా 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 కింద వాళ్ళే రావలి తాగిండి అయింది ఎవరింకా అరే నేను కింద వాళ్ళే బండి కింద పడ్డది నేను కింద వాళ్ళే బండి కింద పడ్డది బండి పట్టు బండి 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 పట్టు బండి పట్టు అదే అదే ఒక పక్క కూర్చోకే అంటే కూర్చునే ఒక పక్క కూర్చోకే అంటే కూర్చునే నేను మాట్లాడుకున్నావా బండి పడ్డది అవురా అయితే కానీ ఎడిపోతారు ఇద్దరు ఓ రవలి ఎటు తీసుకుపోతాండి అబ్బాని ఇంకో రేవు దాకా మాట్లాడు కింద పడ్డాక దీనికి ఏం మాట్లాడానో ఏం అర్థం అవుతుంది మావా పెళ్లి పడతారా పెళ్లికి పోతారా ఇంతగానం తాగి పెళ్లికి పోతారా అదే పెళ్లికి పోతేనే మంచిగా ఉంటది సరే ఇప్పుడు అక్కడ దాకా చేరుతారా చేరరా పోదామా ఇంటి అరే అబ్బా ఇప్పుడు ఎటు కాకుండా నాకు కూడా నిమ్మవుతుంది అయితే కొట్టం కాడ ఏం చేస్తారు మేము పెడకలు తీస్తున్నాంరా అబ్బాయి మాకు ఏదో ఏదో ఒకటి అవుతుంది మామ ఎటు పోయినా ఏం కొంట ఏదో శని మోపైందా ఏదో శని మొబైల్ కొట్టం కాడ ఏం చేస్తాంరా పెండకలు తీయచ్చినావు అవురా శంకరి ఇక మారవారా ఆ పోరిని ఎన్ని రోజులు గోస పుచ్చుకుంటావు అబ్బ కొడుకో ఇవను నేను గోస ఉచ్చుకొని గోక్కొని తింటానా చూసినావా చిన్నవా ఎట్లా మాట్లాడతాడు ఏం చేయాలి ఈ మనిషితోటి పొద్దుగాల లేతే తాగుడు తిరుగుడు తందనాలు ఆడు
అంటే ఏదో ఒక కొంటదనం అని అంటాడు. చూడు ఎట్లా డాన్సులు చేస్తాడో కింద పడేసిందే కాకుండా. అరే ఇన్ని రోజులు పని మంచిగానే చేసిన అత్త. ఈ పాడుగాని నెల రోజుల నుంచి పాడుగాను పనికి పోతే పారబడతానా 5 నిమిషాలకి ఇంటికి వస్తానా. అయినాక ఇంకెట్లుంటది ఇక? అది మీద ఏమో కూసున్నదట్నే. ఏం కూర్చున్నది? ఎవరినన్నా అడిగి అడిగి అంటే అడిగిత్తలేదు. నీ పని నువ్వే పోతావంటుంది. అసుంటప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలి, నన్ను ఎందుకు కోత ఉంచుకోవాలి, నన్ను ఎందుకు తాగబోతం చేయాలి, నన్ను ఎందుకు వ్యసనం చేయాలి. చూసినా చిన్న బాబు అప్పుడు ఎప్పుడో దసరా పండుగకు సంక్రాంతికి చుట్టాలు వచ్చే తాగటం. నేను ఈ అక్క తెల్లారులు ఎత్తే డికాషన్ తాగినట్టే తాగుతానా, డికాషన్ తాగినట్టే తాగుతానా. నా మీద ఏమో కూర్చున్నది అడిగి కావాలడానికి ఇట్లా చేసుకుంటారు. ఆయన పుండు మీద కారం చల్లినట్టు ఎట్లా మాట్లాడుతుంది చూడు. కొంటదనం అంటాడు కదనే రవలి. ఎక్కడైనా అడిగేయకపోయినావు? ఆడన్నది కూడా నిజమే బిడ్డ. ఎన్నడు తాగంది తాగబట్టే. ఎక్కడ నన్ను అడిగి ఏమన్నా ఉంటే బయట పడుతుంది. అంతే అంటావా బాపు? ఈ తాగుపోతాడు ఉత్తగానే అంటానని పట్టించుకోలే ఇక ఇన్ని రోజులు. సరే ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, పోయి ఎక్కడన్నా అడిగిపిస్తే ఇక. నీ చెప్తుండే ఆనే ఇంట్లో చూసినావా? నా మాట ఏమింటది? మీ అసలు చెప్తే అప్పుడు దీని కన్ను తెరుచుకుంటాయి. అద్దే ఏదో కూర్చున్నదే కళ్ళకి వస్తుంది, అద్దే నీకు ఇట్లా చేస్తానంటే నువ్వు పని తప్పించుకోనని మాట్లాడతాను, నువ్వు అజ్జేయనని మాట్లాడతాను, ఇజ్జేయనని మాట్లాడతావు. మీరు చెప్తే నమ్మింది. ఇన్నావా అత్త? ఇన్నావా మామ? సరే ఆ చింతకింద నలసక్క దగ్గరికే పోమంటావా? ఆమె అయితే మంచిగా చెప్తుంది. వాళ్ళ దగ్గరికే పోదామానే. సరే వాళ్ళింటికే పోదాం పైగా. ఇక మామ ఆడికి పోయచ్చినాక ఏం చెప్పిందో మీకు చెప్తాం. అప్పుడు మరి దాన్ని బట్టి మీరు ఏం చేయాలన్నా మాకు పిలగన్నాం, మాకేం తెలుసు. సరేనా? లేకపోతే రారే చిన్నబాపు మీరు కూడా ఆడికి అత్తారా? అడిగించుకున్నట్టు మనం ఇద్దరు ఆలు మొగలు పోవాలి, పక్కోళ్ళు రావద్దట. ఇంకా నరసక్క తాగుబోతు బాగోతం మొత్తం బయట పడుతుంది కదా, అందుకే అద్దంటాను. తాగబోతు బాగోతం బయట పడేందుకు నేనేమన్నా బట్టలు ఇప్పి తిరుగుతానేంది? తాగబోతు బాగోతం బయట పడేందుకు నేనేమన్నా బట్టలు ఇప్పి తిరుగుతానేంది? తాగినా మాట్లాడుతుంటే వాసన వస్తుంది, తాగినట్టే కదా. ఇంకో గిసుంటి మాటికే అబ్బబ్బా అప్పుడైతే నేను ఎంత పని చేస్తుంది, ఏం చేస్తుంది. ఇదే ఇంకో ఒక కోటరు తెచ్చుకుంటా, అద్దు అబ్బో కోటరు తెచ్చుకుంటే 200 ఖర్చు అయితే అన్నట్టు నా మీద ఏదో కూర్చున్నది అత్త. ఇక గందికే అబ్బో పోయి అరుచుకొని ఏదున్నా నేను మాఫీ చేసుకుంటా, ఏదున్నా నేను మాఫీ చేసుకుంటా. ఇంకో మీరు పెండకాయలు తీపోరు బుజ్జి, మనం మెల్లంగా పోదా. నాకు బుద్ధి రాలే అనే పడేయ. ఇప్పటికే మస్తు దెబ్బలున్నాయి. ఏ పడేయ చూడు దా, ఏం కద్దా కూర్చో. నేను చెప్పలేదా అనే కొంటెతనం ఉన్నదే అంటే రవలి నేను చెప్తే నమ్మినామానే? ఎట్లా పడితే అట్లా తిడుతుంది. అవునే అమ్మ చెప్పినట్టు బోనం ఎత్తి కోని కొద్దాం పోషమ్మ తల్లికి. సరేనే రేపు పొద్దున పోషమ్మ కాడికి పోయి బోనం చేసుకొని కోడిని కోసుకొని వద్దాం, మనకు మంచి జరుగుతుంది. ఆ పోషమ్మ తల్లి సూపులు మన విని ఉంటాయి. సరేనా? సరే అందుకే ఇక బంద్ చేస్తా. సాప వరిసింది చక్కగా లోపలికి పోయింది. ఏం పనులు ఏనే ఎత్తలేదు. ఏం చేస్తాను? ఏం చేస్తాను? అన్ని ముంగడ పెట్టి ఇంకా బోనం కుదియలేదా? నేను ఒక్కదాన్ని ఎంత పని చేయాలి? చేస్తాను ఆగరాదు. చెయ్యి జప చెయ్యి, జప చెయ్యి చేస్తానా? చిన్నవాను నువ్వు సత్యబాబుని పిలిచినావా? వాళ్ళు ఎప్పుడో రెడీ ఉన్నారు. మనం బాధలో పోగానే మనతో కలిసి వస్తారు. సరే తీ. అబ్బాబ్బా ఏం మనిషి ఉన్నవే. అయ్యో బొట్లు పెట్టలేదా బోనానికి? పెట్టలే ఇంకా, ఇగో పెడతానా. నిన్ను నమ్ముతేనైతే గాయ కింద పోతాను. కావాలి పెట్టు, చుట్టూ పెట్టు, బొట్లు పెట్టు. లేట్ అవుతుంది. మన పోషమ్మ కాడ మంది అవుతారు. వాన వరకు మన మొక్కు వెళ్ళిపుచ్చుకుంటూ అయిపోతుంది. చుట్టూరాయి ఆడొకటి పెట్టు. ఇంకొద్దిగా నూనె వైగిల్లా ఇలా ఒగ్గి పసుపు కూడా కొద్దిగా కావాలి. ఏదన్నా పని చేస్తే చేయ నీకు. అయ్యో ఒక్కదాన్ని ఎంత పని అని చేయాలి? అప్పటి నుంచి ఎటు పోయినావు నువ్వు? నేను తిరగవేనా? నేను పోయి కోని పట్టుక రాలేదే. సరే తీ, నూనె అయితే పోయి
కోని పట్టుకొచ్చి ఇంత సేపు చేసినావు. ఇక నేను వచ్చే వరకు అమ్మ నువ్వు అన్ని చేసినావా ఏమన్నా అంటే కోపం కానీ మరి అసలుంటప్పుడు కదా వచ్చేస్తానన్నా పిలుచును కదా. అయ్యో చెప్పన్నా అవుతాని కదా. ఇక మనం పోతే ఇక ఆగమాగం కాకుండా పోషాతాలు మంచిగా మొక్కాలి. ఇక తాగుడు ఇప్పటికన్నా బంద్ చేయి. ఇక బంద్ చేస్తా ఊకి ఎందుకంటూ అన్నదే 10 సార్లు. తాగి నన్ను ఆడవాడెత్తివి. వాడైతేనే వాళ్ళు చెప్తేనే ఇన్నో కానీ లేకపోతే నువ్వు ఇంటువా. అంటే అట్లా వాడెత్తేనే వింటానా? ఇప్పుడు అవసరం అని దేవుని దగ్గర కోరుకోవాలి ఉండి కట్టెల పుల్ల కట్టెలకి అన్ని చేస్తావు. మంచిగా పెట్టు దేవునికి దండ కదా బొట్టు పెట్టాను అలా అగ్గి పెట్టున్నది అటు ఇటు కొబ్బరికాయ అన్ని తెచ్చిన పెరుగు కూడా తెచ్చిన బోనానికి విన్నావా. ఇవన్నీ పెడితే అయిపోతుంది. ఎప్పటి వరకు వస్తామన్నారు వాళ్ళు? డైరెక్ట్ ఆడికి వస్తారా? ఏ తోవల కలుతా రోడ్డు విన్న ఉండు అన్న. ఇక పోషామని చెప్తాను కదా తినను మాత్రం. అట్లా అనద్దు. అయ్యో చెప్తున్నా ఏమంటాడు కంట్ర సత్యమా పోషామని చేసుకున్న కొడుకు పిల్లలు మొత్తం మళ్ళీ ఏం లేదన్నట. అవి బంద్ చేసేదానికి మానం లేదు నీకు మంచిగా ఉండనే మన అంటే అంటే మొత్తానికి బంద్ చేయమన్నారు. రోజు దాకా కట్టం చేసినప్పుడు పొద్దుగంగా 90 దాకా అంటాడు. అగ్గి పెట్టేది అత్తనప్ప అలా చెప్పినావు కదా. అరే చెప్పిందే మరి ఇద్దరమే మొత్తం ఏం రే శంకరి అప్పుడే తయారై ఉండు అన్నావు. ఇక ఉండు అన్న కానీ ఇంకో నీ బిడ్డ వెళ్ళే వరకు ఇంత లేట్ అయింది. ఇక మీరు అత్తలేరని మేము ఇటు వస్తాం. పారి వాన వారు పారి జల్దీ పోదాం. ఎవరు లేనట్టున్నది. ఎవరు లేరు. అల్లుడు మొక్కినాక పోసుకొని పులుసు పెట్టుకొని అనుకుంటాం. అయ్యో ఇంకో ఈ మామేంది ఇంకా మొక్కే కాదే పులుసు కాడికి వచ్చిండు. బాపు ఇప్పుడు అట్లా అంటారే? ఆ పోషవ తల్లికి మొక్కినాక కోడి మొత్తం నువ్వే తిను అర్థమైతుందా? ఏ నలుగురు నిన్న తీరాదు. ఫస్ట్ మొక్కు జల్లి అని. అబ్బా ఈ మామకు ఇంకా నయ్యం ఇలా కోటర్ తాగుతాడో ఆపు తాగుతాడో అని. నువ్వు బందే చేస్తే నేను ఎట్లా తాగాలి? ఏమైంది అప్పుడే చేతుల్లో పూటినాయా? అయ్యో అట్టిగానే ఉన్నది కదా చేతులు ఏం లేదని. అబ్బా రవలి మొత్తానికి అయితే పోషమ్మ తల్లి అయితే మొక్కు తీరిందే. మొక్క అయితే మొత్తానికి అయితే చెల్లించుకున్నాం. పట్టు మొక్కు చెల్లించుకున్నాం, బోనం చెల్లించుకున్నాం. ఇక మన బాధలు అన్ని పోతాయి. పోషమ్మ తల్లి కన్ను మనం వినుంటది. తల్లి పోషవ తల్లి చల్లగా చూడబ్బా బాంచను ప్రతిసారి వస్తాం. పోషవ తల్లి నీ జీవనాలు మావిని ఉండాలి అవ్వా. అల్లుడు కోడిని అయితే కోసినాం కానీ కూడరేది. అయ్యో నీ కోట చల్లకుండా
మా దాగిట్ల పారాదు చెప్పు మీ చిన్న బాపు. ఏంది చిన్న పాపు గిన్నె మొదలు పెట్టినా ఇంటికి పోయినాక మా దాపిస్తాడు కనుక అబ్బా మామ ఇది మామ కొంచెం వస్తే కోటరు తేవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్.